నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్ యొక్క థాట్స్ ఎర్లీ మార్నింగ్ మీ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఈ మార్నింగ్? చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఈ మార్నింగ్ ఎలా ఆలోచిస్తున్నారు? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. చాలా సంతోషం అండి. అమ్మవారికి ఇస్తున్న వాళ్ళకి, రీడింగ్ తీసుకుంటున్న వాళ్ళకి మంచిగా రిజల్ట్స్ చేంజ్ అవుతున్నాయని చెప్తున్న వాళ్ళకి మీకందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి. నైన్ ఆఫ్ పెటికల్స్ అండి. ఇది రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారండి. ఓకే, చెప్తాను తర్వాత రీడింగ్. 2 కార్డ్స్ వచ్చినాయి. ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. కప్స్ ఎనర్జీ వస్తుంది. ద ఫూల్, 5 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, 4 of Pentacles, 8 of Wands, King of Swords, the Hierophant, Ace of Swords, wow, 2 of Cups. ఓకే అండి. ఇది ఓకే అండి, రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనము. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్ ఏదో బాగా స్ట్రగుల్ అవుతున్నాడు మనీ గురించి. మీ మీద మీకు మనీ ఏమన్నా ఇవ్వాల్సి ఉందా, లేకుంటే మీకు మనీ హెల్ప్ చేయాలని ఉందా? మీ దగ్గర మనీ లేదు, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా? మొత్తం మీద మనీ గురించి బాగా థింకింగ్ చేస్తున్నారు. తనతోటి ఉంటే హెల్ప్ చేస్తుంటే కదా అనే ఆలోచన ఒకటి ఉంది. మీకు ఏమన్నా మనీ అవసరం ఉందో ఏమో, ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో తెలియదు, కానీ మనీ మీకు ఏదో అవసరం ఉన్నట్టుంది. తన దగ్గర కూడా మనీ లేనట్టుంది. తనకు కూడా హెల్ప్ చేసే వాళ్ళు లేరు, మీకు హెల్ప్ చేయడానికి అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. 2 విషయాల ఎందుకో మధ్యలో బాగా థింకింగ్ చేస్తున్నారండి. ఎందుకో మీరు వేరే పర్సనా, లేకుంటే అదర్ రిలేషన్ ఉంటే వాళ్ళ గురించి మీ గురించి ఏదో మొత్తం మీద అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మీకు కూడా నేను ఎలా హెల్ప్ చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారండి. ఇదిగో వాళ్ళు మీ పర్సన్స్ వేరే వాళ్ళ దగ్గరగానే ఉంటే ఇప్పుడు
వేరే ప్లేస్లో ఉంటే అక్కడ ఏదో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. మీరు గుర్తుకు వచ్చేంత మూమెంట్ లేకుండా కూడా వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతున్నారండి బాగా. అంత స్ట్రగుల్ ఎందుకు అవుతున్నారో తెలియదు. ఈడ వెనుక మీరు ఒకరు ఉన్నారు, మీరు హెల్ప్ చేస్తారు వాళ్ళకి, తనకు మీరు మంచిగా మాట్లాడతారు, ధైర్యాన్ని ఇస్తారు అనేటువంటిది కూడా వాళ్ళు మర్చిపోయారండి. ఆ విషయాల గురించే, ఆ బాధల గురించే మాట్లాడుతున్నారు. అంటే ఆఫీస్లో కానీ, లేకుంటే ఇంకా ఏదైనా వర్క్ దగ్గర కానీ, లేకుంటే వేరే రిలేషన్లో కానీ వాళ్ళు ఏదో సఫర్ అవుతున్నారు. వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళు నన్ను ఇట్లా మోసం చేసిండ్రు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీరు అనేది గుర్తుకు రాకుండా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. మీ పర్సన్ ఒకవేళ ఎవరైనా బాస్ చేతిలో అట్లా ఉంటే వాళ్ళ చేతిలో నుంచి ఇంకా అజమాయిషీ చెలాయించే వాళ్ళ చేతిలో ఉన్నట్లు ఉన్నారు. అంటే ఒక బాస్ చేతిలో అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ బాస్ చేతిలో నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నట్టు రీడింగ్లో మనకు తెలుస్తుంది. మీ పర్సన్ ఏంటంటే తన ఉన్న పరిస్థితిలో కొంత మంచిగా ఆలోచిస్తున్నారు, కొంతనేమో సాడ్గా ఆలోచిస్తున్నారు మీ పైన. మీరు ఇంకా మీ దగ్గరికి వేరే వ్యక్తులుగాన ఎవరైనా వచ్చారా, నేను కాక ఇంకెవరైనా ఉన్నారా వీళ్ళకు అని చెప్పేసి కూడా ఆలోచనలు చేస్తున్నారు. కొంచెం పాజిటివ్ ఉన్నాయి మీ పర్సన్కి, కొంచెం నెగిటివ్ ఆలోచనలు కూడా ఉన్నాయి మీ పైన. మరి వాళ్ళు రానందుకు మీరు ఎక్కడన్నా మూవ్ అని వెళ్ళిపోయారో ఏమో వంటి ఆలోచన వాళ్ళు కొంచెం మంచిగా కొంచెం అది చేస్తున్నారండి వాళ్ళు. మీ పర్సన్ మీరు మనీ మైండెడ్ అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారండి. మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేటువంటిది ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీరు కూడా మనీ మీద ఫోకస్ పెట్టండి. మీ పర్సన్స్ మీ గురించి అలా ఆలోచిస్తున్నారు. ఇది యూనివర్స్ చెప్పినటువంటి మెసేజ్లు అండి. మీ దగ్గర మీ మీద ప్రేమ ఇలా పొంగిపోతుందండి. వాళ్ళకి మీ మీద మంచి ఒపీనియన్ ఉంది. మీ పర్సన్ ఎంత మనీ మైండెడ్ అయినా తన గురించి ఆలోచిస్తారు. మా వ్యూవర్స్ మా పర్సన్స్ అని చెప్పేసి మీ పర్సన్స్ అనుకుంటున్నారు. మీ మీద అయితే ప్రేమ అయితే ఉంది. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు తప్పకుండా అనుకుంటున్నారండి. మీ దగ్గరికి రావడానికి ఆలోచనలు అయితే వస్తున్నాయి, మనసులు కూడా రావచ్చు. ఒకవేళ వస్తే 8 గంటల్లో అట్లా రావచ్చు అండి, 8 అవర్స్లో అట్లా. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఇట్లా కప్ ఆఫర్ తీసుకొని రావాలని చెప్పేసి అంటున్నారండి. కొన్ని ఆపర్చునిటీస్ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ దగ్గర ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. అంటే డబ్బుకి కానీ, కెరియర్కి కానీ, పేరు పరపతి, హెల్త్, హ్యాపీనెస్ ఇవన్నీ మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి మీ పర్సన్ యొక్క ఆలోచనలండి. ఇంకా విడిపోయిన వ్యక్తులైతే తప్పకుండా కలుస్తారండి. మీరు దూరంగా ఉంటే, ఇంకా కలవలేదు అనుకుంటే కలుస్తారండి తప్పకుండా. వాళ్ళ ఆలోచనలు అయితే మీ దగ్గరికి వస్తున్నాయి. ఎప్పుడు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో కలవాలి అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది అన్నట్లు వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయండి. ఇది వచ్చిందంటే తప్పకుండా మీరు కలుసుకుంటారండి. ఇది కర్మబంధము, తప్పకుండా మీరు కలుసుకుంటారు. ఇది పూర్వజన్మ బంధం కూడా వస్తుంది. మీరు లైఫ్లో ఫ్యూచర్లో ఈ అతి తొందరలోనే మీరు కలుసుకోబోతున్నారండి. మీకు మీ దగ్గర కలవడానికి వాళ్ళు పెద్దలు, గురువులు, లేకుంటే మాలాంటి టారో రీడర్స్ని కానీ, ఇంకా వేరే ఇట్లా గురువులను కానీ, పెద్దలను కానీ వాళ్ళు సజెషన్స్ అడుగుతున్నారు. ఎలా ఉంది మా పర్సన్, ఎలా వెళ్ళాలి, పోతే మంచిగా ఉంటుందా, వాళ్ళు నమ్మకస్తులా కాదా, మళ్ళీ ఇంతకు ముందులాగానే వెళ్ళిపోతారా, వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వాళ్ళని అడుగుతున్నారు. ఇక చూడండి,
మీరు మీ దగ్గరనే అన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. మీ దగ్గరికి వస్తే డబ్బుకు కానీ ఏది ప్రేమకు కానీ పేరుకు కానీ పరపతి అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ మీ దగ్గర ఉంటేనే వస్తుందనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారండి. తప్పకుండా వాళ్ళు వస్తారు అనేది ఉందండి. ఏస్ ఆఫ్ కప్స్, ఓహో లవర్స్ కార్డ్ వచ్చిందండి. ఇంకా మీరు కలుస్తారండి. మీది నేను అన్నాను కదా ఇంతకు ముందుకు, కర్మబంధము అండ్ పూర్వజన్మ బంధము. మీ మధ్యలో ఎంతమంది వచ్చినా, ఎంతమంది విడదీయాలని చూసినా మీరు మళ్ళీ మీ గురించి వాళ్ళ గురించి మీరు తెలుసుకొని తప్పకుండా మీరు కలుసుకుంటారండి. చాలా మంచి రీడింగ్ అండి. ద లవర్స్ వచ్చిందంటే ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. సరే అండి, మీకు ఏంజల్ గైడెన్స్ చూస్తానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఎప్పుడే కానీ పాజిటివ్ థింకింగ్స్ ఉంటే ఆ ఎనర్జీ మీకు పాజిటివ్గా మారుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము ఇదండి. నేను రీడింగ్ ఇస్తున్నా కానీ రీడింగ్తో పాటు మళ్ళీ నేను కొన్ని అఫర్మేషన్స్, ఒకవేళ రీడింగ్ నెగిటివ్గా వస్తే పాజిటివ్గా ఆ పర్సన్స్ మీకు మారడానికి నేను లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ కూడా ఇస్తున్నానండి. రిస్క్ అనుకోకుండా రీడింగ్ టైం ఎక్కువైనా నేను లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము రీడింగ్ మధ్యలో ఎలా మెలకువలు చూసుకోవాలి అనేది మీరు డిసప్పాయింట్ కాకుండా నేను సజెషన్స్ కూడా ఇస్తున్నానండి. రీడింగ్ అంటే తొందరగా రిజల్ట్ రావడానికి వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి కలుసుకొని వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, వాళ్ళకి పాజిటివ్లో ఎలా ఉంటే ఎలా వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికి నేను అలాంటి అఫర్మేషన్స్ చెప్తున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కాంప్రమైజ్ గమ్మని చెప్తున్నారండి. ఏదైనా మనము ఫర్గ్యూ చేసి కాంప్రమైజ్ అయితేనే మనకు ఎన్నో ఉంటాయండి. సినిమాలల్లో కూడా కాంప్రమైజ్ అనేది సినిమా ఉండే కదా, ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ. ఇప్పుడు వస్తుంది కదా ఉగాది నుంచి మీకు కొత్త లైఫ్ చేంజ్ కాబోతుంది. వాళ్ళు ఆ పర్సన్స్ వస్తామని చెప్పారు కదండి, వస్తున్నామని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇట్స్ అప్ టు యూ. మీరు ఇంకా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చెయ్యొద్దు, ముందుకు వెళ్ళండి. కమ్యూనికేషన్ క్లియర్లీ అని చెప్తుందండి యూనివర్స్ మీకు. ఇంకా ఏం చెప్తారో ఏం తెలిసి చెప్పండి. పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే మీరు మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. ఒకవేళ మెడిటేషన్ అలవాటు ఉంటే మెడిటేషన్ చేయండి, పాజిటివ్ థింకింగ్ చేయండి. తప్పకుండా ఆ పర్సన్స్ మీకు పాజిటివ్గా మారిపోతారు. లుక్ ఫర్ ఏ సైన్. మీకు కొన్ని థాట్స్ ఇట్లా తెలుస్తుంటాయి. పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్తుంది. టేక్ యాక్షన్ ఇలా చెప్తుందండి. డోంట్ స్టాప్, ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇట్లా చెప్తుందండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, రికవరీ అని చెప్తున్నారండి. ఇంప్రూవింగ్ హెల్త్, సక్సెస్ ఇలా చెప్తున్నారండి. ఏంజెల్స్ మీకు అన్నీ పాజిటివ్గానే చెప్తున్నారండి. మీరు మీ ఆలోచనలతోటి వాళ్ళని ఆకర్షించాలి అంతే. మీ ఆలోచనలతోటి వాళ్ళు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, ఎలా వాళ్ళు పోయిండ్రు కదా నన్ను కాదని అని చెప్పేసి మీరు ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన పర్సన్ తోటే సతమతమవుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, మీ దగ్గర ఉంటేనే సేఫ్. మీరు చాలా మంచి వ్యక్తులు, మీ దగ్గరికే రావాలి అని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. కానీ మీరేం ఆలోచిస్తున్నారు, నన్ను కాదని చెప్పి వెళ్ళారు కదా, సరే వాళ్ళకి జరగాల్సిందే వెళ్ళనీయండి, ఏమొద్దు పోయిండ్రు కదా పోనివ్వండి అనే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా భయపడుతూ మీ దగ్గరికి రావట్లేదు. మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచిస్తే ఆ ఎనర్జీ మీకు మ్యాచ్ అవుతుంది. అంటే మార్నింగ్ లాస్ట్ నైట్ థాట్స్, మీరు హ్యాపీగా గడిపినటువంటి సందర్భాలను పదే గుర్తుకు చేసుకుంటే వాళ్ళు మీకు పాజిటివ్గా మారిపోతారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః.
సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలండి. కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. బాయ్ అండి.